నమస్తే. తెలంగాణ అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన నియామకం అయింది. ఆయన్ను ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్ళి సీటు వద్దకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆ క్రమంలో అందరూ మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. ఆ నేపథ్యంలో చేవెళ్లకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆయన మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ అంటే స్పీకర్‌ని తెగ పొగిడేశారు. అందులో సారాంశం ఏంటంటే, ఇద్దరం మేము ప్రాణ స్నేహితులం, అపూర్వ స్నేహితులం, అలాగే అపూర్వ సోదరులాంటోళ్ళం. మేము వికారాబాద్ సీటు గురించి మా ఇద్దరి మధ్య కొట్లాట కూడా జరిగింది. కానీ నా స్నేహితుడికే అవకాశం ఇమ్మని ఒక సందర్భంలో చెప్పాను. పార్టీ మారాల్సొచ్చింది అన్నీ మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి ఆ సంభాషణ అక్కడ ఒక్కసారిగా ఒక రకమైనటువంటి ఆసక్తికరంగా మారింది. దాన్ని వింటున్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు కూడా కొంత నవ్వుకున్నారు. అంటే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఆసక్తికరంగా విన్నారు ఆ మాటల్ని. ఎందుకనంటే మేము అలాంటి వాళ్ళం. మా మధ్య ఎన్నో గొడవలు పెట్టాలని చూసారు. అయినా కూడా మేము ఇప్పటికీ అదే రకమైనటువంటి స్నేహంతో ముందుకెళ్తున్నాం. పార్టీలు వేరైనా మా మనసులో ఒకటే, మేమంతా ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ట్విస్టు 2 నియోజకవర్గాలు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్థానాలు. వికారాబాద్ గాని, చేవెళ్ళ గాని. ఇలాంటి నేపథ్యంలో వారు ఎప్పటినుంచో స్నేహంగా ఉండటం, ఇద్దరు కూడా ఒకే సందర్భంలో రాజకీయ జీవితం అనేది ప్రారంభించారు. ఇద్దరు ఎంపీటీసీలుగా వారి యొక్క రాజకీయ జీవితం ప్రారంభమైంది. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఎక్కడున్నా సరే నా స్నేహితుడుగా మంచి పొజిషన్‌లోకి వచ్చాడు, నాకు గర్వంగా ఉంది. కాబట్టి ఇంకా మంచి మంచి పదవులు ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సపోర్ట్ అంతా స్పీకర్ గారికి ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడారు. దీని మీద కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. అంటే పార్టీలు వేరైనా వారి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది.